హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వెబ్టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జావాస్క్రిప్ట్ యూజ్ చేసి ర్యాండమ్ కలర్ జనరేటర్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ట్రా కోడ్తో సహా కొన్ని కలర్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా? చూసారా, నేను చేంజ్ కలర్ నొక్కిన ప్రతిసారి కలర్స్ మారుతున్నాయి. ఓకేనా? వాటి ఎక్స్ట్రా కోడ్తో సహా. ఓకే, ఇలాంటి కలర్ జనరేటర్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, నేను చేంజ్ నొక్కిన ప్రతిసారి కలర్స్ చేంజ్ అవుతున్నాయి. ఓకే, చూడండి. ఓకేనా? రెస్పాన్సివ్గా కలర్ జనరేటర్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం జావాస్క్రిప్ట్ యూజ్ చేసి ఈ వీడియోలో. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నేను నోట్ప్యాడ్++ తీసుకున్నాను. HTML ట్యాగ్స్ అని ఇచ్చేసాను. ఓకే, టైటిల్ వచ్చేసి ర్యాండమ్ కలర్ అని ఇచ్చాను. ఫైల్ సేవ్ చేస్తున్నాను. ఏమని? random_color.html అని. ఓకే, ఆల్ టైప్స్ పెట్టేసుకున్నాను. DNA ఫోల్డర్లో డెస్క్టాప్ ఫైల్స్ అనే దాంట్లో యూట్యూబ్ ప్రాజెక్ట్స్ అనే దాంట్లో సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ అయిపోయింది. ఫైల్ని బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? చూడండి, ర్యాండమ్ కలర్ జనరేటర్ అని టైటిల్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం కంటెంట్ రాద్దాం, మన ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, చూడండి, నేను సెంటర్ ట్యాగ్ తీసేసుకున్నాను. ఓకే, ఆ సెంటర్ ట్యాగ్లో ఒక బటన్ తీసుకుంటాను. ఓకేనా? మనకు బటన్ కావాలి కదా, ఆ బటన్ క్లిక్ చేస్తే కలర్స్ చేంజ్ అవ్వాలి. ఓకేనా? అందుకోసమని చేంజ్ కలర్. ఓకే, చేంజ్ కలర్ ఒక బటన్ తీసుకున్నాను. దానికి ఒక క్లాస్ ఇద్దాం, క్లాస్ =btn. ఓకేనా? ఇప్పుడు నేను ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటాను, క్లాస్ ఏమో మెయిన్. ఓకే, డివ్ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. చూడండి, బ్రౌజర్లో ఓపెన్ చేస్తే చూడండి వచ్చేసింది కదా మంది. ఓకే, ఇప్పుడు వీటికి మనం స్టైలింగ్ ఇద్దాం. ఓకేనా? స్టార్ పెట్టేసుకొని, అంటే మొత్తం అన్నిటికి మార్జిన్ 0 ఉండాలి. ఓకే, డాట్. ఓకే, బటన్కి ఇప్పుడు మనం బటన్ స్టైలింగ్ అవ్వాలి కదా, బటన్ నేమ్ తీసేసుకొని బ్యాక్గ్రౌండ్ రెడ్, కలర్ వచ్చేసి వైట్ ఉండాలి, అవుట్లైన్ నన్, బార్డర్ కూడా నన్ను ఉండాలి. ఓకేనా? మనకు అవుట్లైన్ బార్డర్ రెండు ఏమి ఉండకూడదు. ఫాంట్ సైజ్ 20 పిక్సెల్. ఓకేనా? దాంట్లో టెక్స్ట్ వచ్చి 20 పిక్సెల్. Ctrl+S రిఫ్రెష్. చూసారా, మన బటన్ వచ్చేసింది. ఇప్పుడు మనం బటన్ కొంచెం అటుగా చేద్దాం. ఓకేనా? ప్యాడింగ్ వచ్చేసి 10 పిక్సెల్. ఇప్పుడు మనం స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకోవాలి. ఓకేనా? జావా స్క్రిప్ట్లో ఉంటుంది అంతా, మెయిన్ అంతా. ఓకే, ఇప్పుడు ఒక ఫర్ లూప్ తీసుకుంటున్నాను. ఓకే, ఫర్ లూప్ తీసుకొని దాంట్లో వేరియబుల్ i = 0, i <50, అంటే మనకు ఒక 50 రౌండెడ్ బాక్సెస్ కావాలి కదా, i++. ఓకేనా? 50 వరకు రావాలి మనకి బాక్సెస్. ఓకే, 0 నుండి. వేర్ బాక్స్ = ఓకేనా, వేరియబుల్ తీసుకున్నాను బాక్స్ అని. డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్. ఓకే, సారీ, మనం ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే, మనం ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేయాలన్నమాట. ఏం ఎలిమెంట్? డివ్ అనే ఎలిమెంట్ని. ఓకేనా? ఎందుకంటే మనకి 50 బాక్సెస్ కావాలి కదా, దానికోసం మనం జావాస్క్రిప్ట్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం ఒకేసారి. 50 డివ్స్, మన డివ్ ట్యాగ్స్ 50 తీసుకోక్కర్ లేకుండా ఒక చిన్న లైన్ ఆఫ్ కోడ్తో చేస్తాం అన్నమాట. ఓకేనా? చూడండి, బాక్స్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్. ఓకే, బాక్స్ విడ్త్ వచ్చేసి 150 పిక్సెల్. ఓకేనా? హైట్ కూడా 150 పిక్సెల్. బార్డర్ రేడియస్ 50%. ఓకేనా? రౌండ్గా రావడం కోసం 50% ఇచ్చామన్నమాట. రౌండ్గా వస్తుంది మన బాక్సెస్. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్.
డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్. ఓకే, దాంట్లో కంటెంట్ ఏమన్నా సెంటర్కి వచ్చేయాలి ఆ రౌండెడ్ బాక్సెస్లో. అలైన్ ఐటమ్స్ సెంటర్. ఓకేనా. ఇప్పుడు చూడండి, బాక్స్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ అని ఇచ్చాం కదా, మనం క్లాస్ లిస్ట్ని యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా. చూడండి ఇంకొకటి, డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్. డాట్ మెయిన్, ఇది మనం మెయిన్ డివ్ ఉంది కదా, దానికి అపెండ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా. అపెండ్ చైల్డ్, మనం ఏం అపెండ్ చేయాలి, ఈ బాక్స్ అనే దాన్ని అపెండ్ చేయాలి. అంటే ఈ బాక్స్లన్నీ ఆ మెయిన్ డివ్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా. చూడండి, ఆ మెయిన్ డివ్లోకి వెళ్ళిపోద్ది బాక్స్లో. ఓకే, రిఫ్రెష్. చూసారా, మన బాక్స్లో వచ్చేసినాయి కదా, కాకపోతే కొంచెం ఏదో మిస్టేక్ వచ్చినట్టుంది చూడండి. ఓకే, వీటికి మనం మార్జిన్ ఇద్దాం. ఓకేనా, మార్జిన్ 10 పిక్సెల్. ఓకే, ఇక్కడ బార్డర్ రేడియస్ మనం స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాం అందుకే. ఓకేనా. ఇప్పుడు రౌండ్గా వచ్చేస్తాయి చూడండి, కంట్రోల్ ఎస్, రిఫ్రెష్. చూసారా, మన రౌండ్గా వచ్చేసినాయి మన బాక్సెస్. ఓకేనా, 50 ఉంటాయి కరెక్ట్గా. ఓకే, మనం మెయిన్ ట్యాగ్లో మెయిన్ డివ్ ఉంది కదా, దానికి కొంచెం స్టైలింగ్ యాడ్ చేయాలి. ఏంటి, డిస్ప్లే ఫ్లెక్స్ ఉంది కదా, ఈ వాల్యూస్ కాపీ చేసి నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, మనం మళ్ళీ రాయక్కర్ లేకుండా. ఓకే, డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్, ఫ్లెక్స్ వ్రాప్ అంటే మనం అన్ని లైన్గా వచ్చేయాలన్నమాట. చూడండి, రో ప్రకారం వచ్చేయాలి. చూసారా, వచ్చేసినాయి కదా. ఓకే, ఇప్పుడు అందంగా కనిపిస్తుంది మన రౌండ్ బాక్సెస్. ఓకేనా. చూసారా, రెస్పాన్సివ్గా వచ్చినాయి కదా. ఓకే, ఇప్పుడు మిగతా కోడ్ మనం రాద్దాం. ఓకేనా. ఇప్పుడు వేరియబుల్లో తీసుకొని బటన్. ఓకేనా, ఒక బటన్ అనే వేరియబుల్ తీసుకున్నాను, బీటీఎన్ అనే వేరియబుల్. ఓకేనా. ఇప్పుడు దాంట్లో మనం డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్. ఓకేనా, ఆ క్వరీని సెలెక్ట్ చేసాం. ఏంటది, బీటీఎన్ అనే క్వరీని. చూసారా, క్లాస్ ఉంది కదా, మనం డాట్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా, డాట్ బీటీఎన్ సెలెక్ట్ చేసాం. ఓకే, దాన్ని వేరియబుల్లో సేవ్ చేసాం. మళ్ళీ ఇంకొక వేరియబుల్ తీసుకోవాలి, ఆల్ బాక్సెస్ అంటే మొత్తం అన్ని బాక్సెస్ అన్నమాట. ఓకేనా, డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ ఆల్ అంటే మొత్తం అన్ని బాక్సెస్ సెలెక్ట్ అవుతాయి అన్నమాట ఈ వేరియబుల్లోకి. చూడండి, డాట్ బాక్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఫంక్షన్ తీసుకోవాలి. ఫంక్షన్ ఏంటి, గెట్ కలర్స్. ఓకే, ఈ ఫంక్షన్లో మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్ తీసుకుని లెటర్స్ ఈక్వల్ టు 0 1 2 3 4 5 6 7 8 9 ABCDEF. ఓకేనా, ఎందుకంటే మన ఎక్సా కోడ్ కోసం ఇలా జనరేట్ చేయడం కోసం తీసుకున్నాం అన్నమాట ఇవి. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ కలర్ హ్యాష్, ముందు హ్యాష్ వస్తుంది కదా ప్రతి ఎక్సా కోడ్కి, అందుకోసం. ఇంకా ఫర్ లూప్ తీసుకొని దాంట్లో వేరియబుల్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ 6 అంటే మనకు 6 మాత్రం ఉంటాయి కదా హెక్సా కోడ్ వాల్యూస్. ఓకేనా, అందుకోసం. ఓకే, వేరియబుల్ ర్యాండమ్ కలర్. ఓకేనా, ఒక వేరియబుల్ తీసుకున్నాను ర్యాండమ్ కలర్ అని, దాంట్లో మ్యాథ్ ఫంక్షన్. ఓకేనా, మ్యాథ్ డాట్ ఫ్లోర్. ఓకేనా, వాల్యూస్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటాయన్నమాట, ఫ్లోర్ అని ఇవ్వాలి. ఇప్పుడు దీంట్లో మ్యాథ్ డాట్ ర్యాండమ్, మన ర్యాండమ్గా వస్తాయి కదా నెంబర్స్, అవి దాన్ని ఇంటూ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు. ఓకే, ఇంటూ లెటర్స్ డాట్ లెంత్ అంటే ఈ లెటర్స్ ఉన్నాయి కదా, లెటర్స్ మొత్తం అన్నీ అన్నమాట, లెంత్ అని ఇస్తే అన్నీ తీసుకుంటుంది. ఓకేనా, కలర్ ప్లస్ ఈక్వల్ టు అంటే కలర్, ఇది ఏంటిది కలర్ అంటే కలర్ ప్లస్ ఈక్వల్ టు లెటర్స్. ఓకేనా, లెటర్స్ డాట్ సబ్స్ట్రింగ్ అని ఎందుకు అవ్వాలంటే దాంట్లో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకోవాలని. ర్యాండమ్ కలర్ ఉంది కదా వేరియబుల్, దాంట్లో ఉన్న వాల్యూస్ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అన్నీ ఎన్ని వస్తాయి అన్నీ, ర్యాండమ్ కలర్ నుంచి ర్యాండమ్ కలర్ వరకు ప్లస్ 1 యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు రిటర్న్ చేద్దాం వాల్యూ. ఓకే, రిటర్న్ కలర్. చూడండి, ఈ కలర్ని మనం రిటర్న్ చేయాలి. ఓకేనా, మనకి ఎక్సా కూడా వస్తుంది అన్నమాట దీని ద్వారా.
ఓకే. ఇప్పుడు ఇంకో ఫంక్షన్ తీసుకుందాం. చూడండి, ఆ- ఈ ఫంక్షన్ ఎందుకంటే యాడ్ కలర్, మనం ఫైనల్గా కలర్ యాడ్ చేస్తుంది అనమాట. అందుకోసం ఆ ఫంక్షన్ తీసుకున్నాను. దాంట్లో చూడండి, ఇందాక ఆల్ బాక్సెస్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ వేరియబుల్ తీసుకున్నాం. మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకుంటుంది కదా, ఆ వేరియబుల్ నేమ్ ఏంటి, ఆల్ బాక్సెస్ అని వేరియబుల్లో తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఆల్ బాక్సెస్ డాట్ ఫర్ ఈచ్. ఓకేనా. ఈ ఫర్ ఈచ్ అని ఎందుకు తీసుకోవాలంటే మొత్తం అన్ని బాక్సులకి ర్యాండమ్గా కలర్ జనరేట్ చేయాలి కాబట్టి. ఓకేనా. దీంట్లో ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఏంటి, ఈ అనే ఒక వేరియబుల్. ఓకేనా. సింపుల్గా గుర్తుండాకి, ఈ అంటే ఎగ్జిక్యూట్, ఏదో ఒక వేరియబుల్ తీసుకున్నాను నేము. ఓకే. ఇప్పుడు ఈ ఫంక్షన్ లోపల ఇప్పుడు ఈలోకి ఆల్ బాక్సెస్ అన్నీ వచ్చేస్తాయి కదా. ఈ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇవ్వాలి, అందుకోసం చిన్న వేరియబుల్ యాడ్ చేద్దాం మనం. ఓకేనా. ఇప్పుడు ఇది హెక్సా కోడ్ దీంట్లో జనరేట్ చేసింది కదా ఈ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఒక వేరియబుల్ తీసుకుందాం, వేర్ న్యూ కలర్. ఓకేనా. చూడండి, గెట్ కలర్స్ అనే ఫంక్షన్ తీసుకున్నాం ఇక్కడ. ఓకేనా. ఈ వేరియబుల్ తీసుకున్నాం ఈ ఫంక్షన్ని. ఆ వేరియబుల్ ఇక్కడ కాల్ చేద్దాం. ఓకేనా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు న్యూ కలర్ అంటే ఈ గెట్ కలర్ అనే ఫంక్షన్ని ఏ కలర్ జనరేట్ చేస్తుందో అది దీంట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. చూడండి, ఇక్కడ కాల్ చేస్తున్నాను ఫంక్షన్ని, రీఫ్రెష్. ఓకే, మనకేం రాలేదు కదా. ఓకే, ఎక్కడ మిస్టేక్ అయినట్టుంది చూద్దాం. ఆ, ఓకే, చూడండి, ఇక్కడ మనం మిస్టేక్ ఇచ్చేసాం, బటన్కి కాల్ ఇవ్వలేదు. ఓకే, అందుకోసం మనకు మిస్టేక్ వచ్చింది. ఇప్పుడు మనం కాల్ చేస్తున్న ఫంక్షన్ రీఫ్రెష్ చేద్దాం, రోజులోకి వెళ్ళి రీఫ్రెష్. ఓకే, చూసారా, చూసారా మనం ఎంత అందంగా వచ్చేసినాయో. ఇప్పుడు మనం చేంజ్ కలర్ నొక్కితే ఎవరి క్లిక్ చేసిన ప్రతిసారి బటన్ మనకి కలర్స్ చేంజ్ అవ్వాలి. ఓకేనా. ఇప్పుడు అందుకోసం మనం ఆ రౌండెడ్ ఉన్న బాక్సులకి కొంచెం స్టైలింగ్ యాడ్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ బటన్కి కొంచెం స్టైలింగ్ యాడ్ చేద్దాం. కర్జర్ వచ్చేసి పాయింటర్, అంటే మనకి హ్యాండ్ సింబల్ వస్తుంది కదా, దానికోసం కర్జర్ పాయింటర్, POINTER పాయింటర్. ఓకే, మనం ఏం చేయాలంటే బటన్ ఆన్ క్లిక్ ఫంక్షన్ ఇవ్వాలి. ఓకేనా. ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఆ ఫంక్షన్ కాల్ చేయాలి, ఏంటది, యాడ్ కలర్. చూసారా, ఈ బటన్ నొక్కితే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు చూడండి, రీఫ్రెష్, చేంజ్, చేంజ్. చూసారా, క్లిక్ చేసిన ప్రతిసారి మనకి కలర్ చేంజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇంకొంచెం స్టైలింగ్ యాడ్ చేద్దాం ఆ కలర్ బాక్సులకి. ఓకే, ప్యాడింగ్ 10 పిక్సెల్. మనం ఇప్పుడు ఇంకొంచెం ఏం చేద్దామంటే వాటికి స్టైలింగ్ యాడ్ చేద్దాం కదా, ఇక్కడ యాడ్ చేస్తాం జావాస్క్రిప్ట్లో. ఓకే, ఈ డాట్ స్టైల్ డాట్ బాక్స్ బాక్స్ షాడో ఈక్వల్ టు డబల్ కోట్స్లో 0 0 25 పిక్సెల్ అని ఇచ్చాను. ఓకేనా. కలర్ ఏంటి, చూడండి ఇక్కడ ఉంది కదా న్యూ కలర్ అనే వేరియబుల్, ఇది ఇస్తున్నాం ప్లస్ న్యూ కలర్. ఎందుకంటే మనకి ఏ కలర్ అయితే వస్తుందో బాక్స్కి అదే కలర్ షాడో కింద రావాలి, అందుకోసం మనం ఇలా ఇచ్చామన్నమాట. ఇక్కడ వేరియబుల్ని కాల్ చేసాం. ఓకే, ఈ డాట్ స్టైల్ డాట్ సారీ ఈ డాట్ ఇన్నర్ HTML. ఇది ఎందుకంటే మనకు ఆ బాక్స్ లోపల హెక్సా కోడ్ జనరేట్ చేస్తుంది కదా, అది మనం కనపడడం కోసం. ఓకేనా. హెక్సా కోడ్ ఏంటి, న్యూ కలర్, అది HTML కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. చూడండి, ఇప్పుడు రీఫ్రెష్, చూసారా, చూసారా మనకి ఏ కలర్ వస్తుందో ఆ కలర్ హెక్సా కోడ్ మాట ఇది. ఈ హెక్సా కోడ్ ఇస్తేనే మనకి కలర్ వస్తుంది. ఓకేనా. చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో మనది ఇప్పుడు. చూసారా ఫ్రెండ్స్, చూడడానికి ఎంత అందంగా ఉందో. ఇంకొంచెం మనం ఏం చేయాలంటే ఫాంట్ సైజ్ పెద్ద చేద్దాం. ఓకేనా. హెక్సా కోడ్ ఫాంట్ సైజ్ని కొంచెం పెద్ద పెడదాం, 30 పిక్సెల్ అని పెట్టి ఉన్నాను. కలర్ వచ్చేసి వైట్. ఓకేనా. చూడండి, మనం చూడడానికి అందంగా ఉంటుంది ఇప్పుడు. రీఫ్రెష్,
చూసారా? ఓకే. ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి ఏరియాలో ఇచ్చాను. ఓకే, కొంచెం నీట్గా ఉందన్నమాట. చూసారా ఫ్రెండ్స్? ఓకేనా? మన ర్యాండమ్ కలర్ జనరేటర్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం కదా జావాస్క్రిప్ట్ ద్వారా. ఓకేనా? 20 పిక్సెల్. ఓకే, రిఫ్రెష్. ఓకే, చాలా అందంగా వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ చూసారా? మన జావాస్క్రిప్ట్ ద్వారా ర్యాండమ్ కలర్ జనరేటర్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మనం దీనికి సెట్ ఇంటర్వల్ ఫంక్షన్ ఇస్తే మనం క్లిక్ చేయక లేకుండానే ఆటోమేటిక్గా కలర్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఎన్ని సెకండ్కి ఒకసారి చేంజ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? సెట్ ఇంటర్వల్ అనే ఫంక్షన్లో కాల్ చేస్తుంది అన్నమాట యాడ్ కలర్ అనే దాన్ని. ఓకేనా? 5 సెకండ్స్, 500 అంటే 5 సెకండ్స్. ఓకేనా? చూడండి, రిఫ్రెష్. చూసారా? మనకు ఆటోమేటిక్ కలర్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి మనం బటన్ క్లిక్ చేయక్కర్లేకుండా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో సోర్స్ కోడ్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా వెబ్సైట్ లింక్ ఇస్తాను. దాంట్లో సోర్స్ కోడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.